నమస్కారం, మీరు చూస్తున్నారు H9 టీవీ. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నాడు జరిగిన సిద్ధం సభ కవరేజ్ కి వెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు విచక్షణ రహితంగా కర్రలతో కాళ్లతో చేతులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణపై దాడి నిరసిస్తూ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపైన దాడులు చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు, పాణ్యం టీడీపీ ఇన్ఛార్జి చరిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీకృష్ణపై దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సృజనకు అందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాటి సమస్య పరిష్కారం కోసము పాటుపడే దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే జరిగిన చర్య చాలా దుర్మార్గము. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వైసీపీ అల్లరి కూతలంతా రెచ్చిపోయి దాడి చేయడము చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తరిమి కొడుతూ అసలు ఈ రోజు శ్రీకృష్ణపై దాడి మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే రాక్షస పాలన ఉన్నామా దీన్ని బట్టి అర్థమైతా ఉంది. ఎంతో అంటే ప్రతి ఒక్క విలేకరిని మీరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫ్ అని అడిగి మరీ కొట్టడం అంటే కిలోమీటర్ వరకు తీసుకెళ్ళి ఇంత దారుణంగా కొట్టడం అంటే చూడండి, ఈ ప్రభుత్వంలో పత్రిక విలేకరులకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని బాగా పన్నులో తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తే చెల్లుతాను ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నారు 175 రావాలి అంటే ఎంత మనము ఇంకా అప్రజాస్వామిక దేశంలో పాలన సాగిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకులను మళ్ళీ తెచ్చుకుంటే మనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో మన పరిస్థితిని బట్టి అర్థమైతా ఉంది. ఏది ఏమైనప్పటికీ మేము ఇది ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే జరిగింది కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా అంటే హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలా, వాళ్ళను అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి గతంలో కూడా చాలా మంది జర్నలిస్టులపై కూడా ఇట్లా నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కూడా ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గుండాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తున్నాం. నిన్నటి దినం జరిగినటువంటి దాడి మామూలు దాడి కాదు. సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన ప్రోద్బలంతో ఆయన డైరెక్షన్ లో జరిగిన దాడిగా నేను పరిగణిస్తున్నా. ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాను. ప్రజాస్వామ్యంపై దాడి ఎందుకంటున్నానంటే, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైనటువంటి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా కనబడినటువంటి 4 కోణం పత్రికలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి మీడియా ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పాలక పక్షాన్ని మంచి చేస్తే మంచి చూపించడం, చెడు చేస్తే ప్రజల తరఫున ప్రజల యొక్క బాధలు కష్టాలు మీడియాలో రావడం అనేది. అందుకోసమే రాజ్యాంగానికి 4 అంగాలు. ఈ 4 అంగాల మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మీ అందరూ తెలుసు, ఇప్పటి వరకు 78 కేసులు జ్యుడిషియరీ సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు కూడా ఈ ముఖ్యమంత్రి మీద ఈ ముఖ్యమంత్రి మాట విన్నటువంటి ప్రిన్సిపాల్, పోలీసు, డీజీపీ స్థాయి అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అది మీ అందరూ తెలుసు. అప్పుడు జడ్జిల మీదే దాడి చేశాడు, కామెంట్ చేశాడు. అక్కడితో ఈ దుర్మార్గుడు వదిలా. 2వ స్థానమైనటువంటి లెజిస్లేచర్ లో అసెంబ్లీలో మేము మాట్లాడితే మా మీద, మంత్రుల మీద బురిగొల్పి, తమ సభ్యుల మీద కొరలుగొల్పి, సాక్షాత్ శాసన మండలి చైర్మన్ అయినటువంటి ఒక మైనార్టీ నాయకుడైనటువంటి షరీఫ్ గారి మీద
నానా దుర్భాషలు ఆడుతూ ఆయన చైర్ మీద ఎత్తేసి దాడి చేసినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైనా మాట్లాడితే అదే అనంతపురం జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ జీతం రాలేదని ఫ్లై కార్డు ఉపయోగిస్తే ఉద్యోగమే ఊడగొట్టాడు. అంటే ఎగ్జిక్యూటివ్ మీద కూడా దాడి చేశాడు. ఇప్పుడు 4వ అంగమైనటువంటి పత్రికల మీదే దాడి చేశాడు. ప్రజాస్వామ్యం మీద దాడి అందుకోసం అంటున్నాను. జ్యుడిషియరీ వదిలిన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, పత్రికల మీద ఈ విధంగా 4 అంగాలపై దాడి చేసినటువంటి దాడిని ప్రజాస్వామ్యపై దాడిగా నేను పేర్కొంటున్నా. ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గుడు రాక్షసుడైనటువంటి ఈ ముఖ్యమంత్రి మీరు ఒక్క ఛాన్స్ తీరు మీద మోసపోయి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పట్టుకుమ్మలైనటువంటి 4 అంగాల మీద దాడి చేశాడు. నెక్స్ట్ మీరే ఇప్పుడు సిద్ధం పేరు మీద పెట్టాడు. సిద్ధం మీ మీద దాడి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయన గుండాలు ఈ రకంగా రెడీగా ఉన్నారని అనడానికి నిన్నటి జరం ఆయన సమక్షంలో 100 మంది వైసీపీ గుండాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై తరిమి కొట్టి ఈరోజు హాస్పిటల్ పాలైనాడు. ఈరోజు ప్రాణాలతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియనటువంటి పరిస్థితి, ప్రాణాలతో పోరాటం చేసే పరిస్థితి. ఈ విధంగా జర్నలిస్టు సోదరులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి మీద జరిగింది, రేపు మీ అందరి మీద జరుగుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద ఈ వైసీపీ గుండాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రుల మీద దాడి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలి. దీనికి తెలుగుదేశం పార్టీగా మేము మీ వెంబడి ఉంటాం. ఈ ముద్దాయి ప్రజాస్వామ్య కోర్టులో ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేద్దాం. అందుకోసమే ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ ప్రకారం నిన్నటి జరిగినటువంటి దాడిపై ఎవరైతే చేశారో అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి. 307 ఇండియన్ పినల్ కోడ్ 307 సెక్షన్ బుక్ చేయాలి. దాడి చేసినటువంటి ముఖ్యమంత్రిని 2వ ముద్దాయిగా ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను.